తెలంగాణ రాష్ట్రంలో షేయిపాటి ఎమ్మెల్యేలకు కూడా గిన్ని గణం కట్టాలు లేవు కావచ్చు. ఓడిపోయిన కార్పాటోళ్ళకు కూడా గిన్ని కట్టాలు లేవు అనిపిస్తున్నది. ఆఖరికి నిన్నగాక మొన్న ఢిల్లీలో ఓడిపోయిన కేజ్రీవాల్ సార్ కూడా గిన్ని కట్టాలు లేవు కావచ్చు. పాపం రాహుల్ అన్నకే ఎందుకో గిన్ని కట్టాలు, ఒక్కటా రెండా చెప్పలేనన్ని కట్టాలు చెప్పకుండా లోపల దాచుకొని బాధపడుతున్నాడు కావచ్చు. అగ్గో ఎందుకు వెన్నెల బుజ్జి రాహుల్ అన్న గురించి గింతగానం రంది వడబడితివి అని అంటారా? గీ ముచ్చట చూస్తనైతే మీరైతే కళ్ళెంబటి నీళ్లు తీసుకుంటారు. ఇంకా ఎలక్షన్ల తర్వాత గా నడుమ పార్టీ కార్యం కోసం పట్నంకు అట్లచ్చి ఇట్లా పోయిండు తప్పితే మళ్ళా గిటు దిక్కు చూడను కూడా చూస్తలేడు అని రందితోటున్న తెలంగాణ పబ్లిక్ ను ఖుషి చేద్దామనుకున్నాడో ఏందో గాని ఇలా తెలంగాణ పర్యటన కార్యం పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ అన్న. హైదరాబాద్ కచ్చి గీడికెంచి మీది మోటార్లెక్కి వరంగల్కు పోయి షేయిపాటి లీడర్లతోటి మీటింగ్ పెట్టుకునేది ఉండేనట. కానీ ఉన్నట్టుండి మీటింగ్ లేదు, పర్యటన లేదు అని పురాగా కార్యాన్నే క్యాన్సిల్ చేసుకున్నాడు రాహుల్ అన్న. రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, 4000 రూపాయల ఆసర పింఛన్ లేదు, 6000 రూపాయల దివ్యాంగ పింఛన్ లేదు, ఆడోళ్లకు 2500 లేవు, గ్యారెంటీలు అని బగ్గనే చెప్పిండ్రు, కొసకు ముంచిండ్రు అని షేయిపాటి మీద బగ్గనే వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ పర్యటన పెట్టుకునుడంటే పెనం మీద నూనె పోసుకొని మరీ కూసున్నట్టే అవుతుంది. పబ్లిక్ అంతా అడ్డం పడతారు అని ఎవరో దగ్గరోళ్ళు సలహా ఇచ్చే వరకు రాహుల్ గాంధీ అన్న తెలంగాణ పర్యటన క్యాన్సిల్ చేసుకున్నాడట అని కొందరు అంటుంటే, లేదు పార్లమెంటు మీటింగ్లు ఉండే వరకు పర్యటన క్యాన్సిల్ అయింది అని చెప్తున్నారు షేయిపాటోళ్ళు. కానీ చూసినారులా తెలంగాణలో గెలుసుడేందో గాని అటెన్కాలు వచ్చిన అన్ని ఎలక్షన్ల ఓడిపోతూనే ఉన్నారు. సరే ఓడిపోయిన రాష్ట్రంలోకి ఎట్లయినా పొయ్యి వేసేదేమున్నదని గెలిచిన రాష్ట్రంలోకి వద్దామనుకుంటే గిన్ని తక్లీఫ్లుండే రాహుల్ గాంధీ అన్నకు. గీ కట్టాలన్నీ ఎన్నడు తీరుతాయో ఏమో రాహుల్ అన్నకు అని రంది పడుతున్నారట గీ ముచ్చటెరకైనా కొందరు తెలంగాణ పబ్లిక్. వారాహి దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష అని పేర్లినంగానే ఎవ్వలకైనా ఎవలి యాదికత్తరుల్లా ఏపీ చిన్న సీఎం పవన్ సారే యాదత్తడు. ఇక తిరుపతి లడ్డు పంచాది ముచ్చట్ల సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలని సారు మాట్లాడిన మాటలైతే చాలా వైరల్ అయినాయి. ఇక ఇప్పుడు గదే తొవ్వల ఇప్పుడు మళ్ళో కార్యం ముంగటేసుకున్నాడట పవన్ సారు. అయితే గదంతా పువ్వు పాటి ఏపిత్తున్నదే అని అంటున్నారు. మరి ఇక కార్యం ఏంది, గా కథ ఏందో పురా కరుసుకొని రావాలే కదా. అయ్యో ఏందుల్లా గట్ల చూస్తున్నారు, అరుసుకొని వద్దాం పాండ్రి. ఈ నెల 12వ తారీఖుకెంచి ఓ 4 వద్దులు అంటే రేపటికెంచే పవన్ సారు గుల్లెని యూసే కార్యానికి తయారైతున్నాడు. ఏపీలున్న గుల్లెని కాదు, తమిళనాడు కేరళ రాష్ట్రాలున్న గుడులను దర్శించుకుంటాడట. ఇక కేరళ ఏందో గాని తమిళనాడులనే సారు మాట్లాడే మాటలకు ఏదో పెద్ద పంచాదులు అయ్యేటట్టే ఉన్నాయట. సనాతన ధర్మం మీద తమిళనాడు చిన్న సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్న మాట్లాడిన మాటలకు గపట్ల కౌంటర్ ఇచ్చిండు పవన్ సారు. ఇప్పుడు గీ పర్యటనలో గా ముచ్చట్ల మీద మాట్లాడే ఛాన్స్ ఉంటదట. ఎట్లయినా సారుకు తమిళ్ బగ్గనే వచ్చు కాబట్టి గా మాటలు జర్రంత ఘాటుగానే ఉంటాయి కావచ్చు. గవి రాజకీయంగా పెద్ద చర్చనే అవుతుంది కావచ్చు. ఇక మీద ఉత్తరం బాదుకున్న రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాం గాని కిందున్న దక్షిణం బాదుకు కర్ణాటకలో తప్పితే తతిమ్మ 4 రాష్ట్రాల్లో అధికారంలోకి వత్తలేమని పువ్వు పాటే పవన్ సార్ తోటి గీ యాత్ర చేపిస్తున్నదే అని వినబడుతున్నాయి ముచ్చట్లు. పువ్వు పార్టీతోటి పొత్తులున్నాడు కాబట్టి పవన్ సార్ కూడా గీ గుడుల దర్శన యాత్రకు సరే అన్నట్టున్నాడు. ఎట్లయినా దక్షిణం భారతంలో ఉన్న రాష్ట్రాల్లో పువ్వు పార్టీ పెబ్బలతోటి ఏమైతలేదు అని గిట్లా పవన్ సార్ ను దించుతున్నట్టున్నారు. ఇక మరి చూడాలే పవన్ సార్ తోటి పువ్వు పార్టీకి ఎంత పాయిదా అవుతుందో, జనసేనకి ఎంత పాయిదా అవుతుందో గాని కులాలు మతాల ముచ్చటలేని రాజకీయాలు చేస్తా అని రాజకీయాలకచ్చి గిప్పుడేమో మతం మీన్నే పోతున్నాడేంది గీ పవన్ సారు. రాజకీయాలకత్తే అందరూ గింతేనా ఏంది అని నోటి మీద ఏలేసుకుంటున్నారట పవన్ సారు ఎత్తున్న రాజకీయాన్ని చూస్తున్న కొందరు రాజకీయ మేధావులు. హా పబ్లిక్, ఇప్పుడు మా పెద్ద మనిషి చేయాలైంది కదా, మరి మా రాముల తాత ఏడ పంచాదులు మోపు చేస్తున్నాడో ఓ పరైతే విలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? తాగుబోతుల ఐక్యత కలిసి రావాలి. అరే నిన్న నాత్రి రాయింది ఇంకా దిగారు నీకు. ఎవరికేం అవసరం అని మన తాగుబోతుల కోసరానికి అందరు దిగేస్తారా? మన తాగుబోతులు అందరు రావాలి అను మంచిగా రాలే మంచిగా కర్రీ రావాలి తాగుబోతులు అందరు కలిసి రావాలి లెక్క అట్లు రాలే. అగ్గో ఆడికి నేను అనుకుంటూనే ఉన్నా, ఇలా పొద్దుగాల నువ్వు కొలువుకు రాను అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో పంచాది అంగడి ముంగటేసుకుంటావని. ఇంతకు మీ తాగుబోతులు ఎందుకు కలిసి రావాలనో అది సెలివి అండి తమరు.
తరతరాలుగా ఉగాలుగా ఏ పాలకుడు వచ్చినా ఏ ప్రభుత్వం మారినా మా తాగుబోతుల బతుకులు మాత్రం మారతలేవు. ఇంకా ఎన్నేళ్ళు ఎంతకాలం మిమ్ములను ఒకరు మార్చేదేమున్నదయ్యా? మీరే తప్పదాగి ఇల్లు ఒళ్ళు తెలవకుండా తొవ్వల పొంటి వంటి బొర్రకుంటే చాలు. అదే అది ఎవల కోసరానికి తాగుతాను ఎరికైనా నీకు? మా కార్యాలు ఖరాబ్ అయినా, మా ఊపిరితిత్తులు తూట్లు పడ్డా, మా గుండెకాయలు దొండకాయలు లెక్క కౌలిపోయినా, పట్టిన గిలాస తొలకకుంటా వణుకుంటానైనా కూడా పెగ్గుల మీద పెగ్గులు మందు తాగుతాను. ఎవల కోసరానికి? మీకోసానికే. ఆశపడకురా, నేను చెప్తున్నా. ఏమున్నది, సర్కారుకు ఆమ్దాని తెచ్చేతందుకు, మాకు పథకాలు అందేతందుకు అని తోకమట్టల ముచ్చట్లు అన్ని చెప్తావు. నాకు తెలియదా గాని ఇంతకు గీ ధర్నాలు దేనికోసమో అది చెప్పు ముందుగాల. నీకు చెప్పేదేంది లొట్ట పీసు? అరే మనోళ్ళందరూ వచ్చినట్టు ఇదిగో పని చేయరా నువ్వు. వీడియోది నేను తీసిన వీడియోను ఇన్స్టాగ్రాములలో, వాటర్ సప్పులలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లలో మొత్తం వైరల్ చేయాలి. లోకం అంతటికి వైరల్ చేయాలి. నువ్వు మంచిగది. అందరికి నమస్కారం. మాట్లాడు ముందుగాల, ఏమో నానబెట్టబడుతుంది. పియవైన నా తాగుబోతు సోదరులారా, మన తాగుబోతుల మధ్య ఐక్యత లేకపోవడం వలన, మన తాగుబోతులకు ఎసొంటి సంఘాలు లేకపోవడం వలన సర్కారు మన తాగుబోతులందరినీ దగా చేస్తాంది. అని నేను పక్క వీడియోలో మాట్లాడుతూనే ఉంటే ఆగుతలేదు నీకు పాను జరసేపు సైజు నేను మాట్లాడతాను. కాబట్టి తాగుబోతులందరూ నాతోటి కలిసి నడిచి నేను పెట్టబోతున్నా అఖిల భారత తాగుబోతుల సంఘంలో షరీకై నాకు మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు అనేవరా తాగుబోతుల ఐక్యత అంతే. ఇంతకు సర్కారు మీకు ఎత్తున్న అన్యాయం ఏంటిదో చెప్పకపోతేవేందే? అది చెప్పు ముందుగాల. అదే చెప్పేదాకా ఆగుతావు. బాగా చెంగలిగా పడితే తిప్పులాడి జరసేపు సైజు. ఆ జనులారా, నా తోటి తాగుబోతు మిత్రులారా, తెలంగాణ సర్కారు మన మందు మీద 15% పెంచిందన్న ముచ్చట మీ అందరికి ఎరుకున్నదే. అయితే 150 రూపాయలు ఉండాల్సిన ఉత్తిత్తి బీర్లు అంటే లైటింగ్ బీర్లను 180 రూపాయలు చేసింది ఈ సంధి. అంటే 30 రూపాయలు పెంచింది అన్నమాట. అట్లనే 160 రూపాయలు ఉండాల్సిన జరంత గచ్చిగుండే బీర్లు అంటే ఏంటి రా వాటిని స్ట్రాంగ్ బీర్లను 200 రూపాయలు చేసింది. అంటే 40 రూపాయలు పెంచింది. దీన్ని నేను ముక్కలుగా నరుకుతున్నాను. మీరు కూడా ఖండించాలంటే నాతోటి కలిసి నడిచి నాకు మద్దతు ఇవ్వాలని సవినయంగా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఏమైనా చెప్పు, నువ్వు కూడా దండం పెట్టరా కర్రీ. అవును, గిదైతే నిజమేనే తాత. అసలే వచ్చేది ఎండాకాలం ఆయే. మీ తాగుబోతులు ఎక్కువ తాగేది గా చల్లటి బీర్లేనాయే. గసొంటిది లైట్ బీరు మీద 30 రూపాయలు, స్ట్రాంగ్ బీరు మీదనేమో 40 రూపాయలు పెంచుడైతే నిజంగానే అన్యాయమేనే. అందుకే సర్కారు మా తాగుబోతులకు చేస్తున్న అన్యాయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇంట్లో పెళ్ళం కొట్టినా, కొడుకు తెచ్చినా, బిడ్డ తీసి పారేసినట్టు మాట్లాడినా మేము తాగి సర్కారుకు ఆమ్దాన్ని తీసుకొస్తాను. అసలు సర్కారు మా తాగుబోతుల కడుపు కొడితే సర్కారును సహించేది లేదు. సర్కారు పెంచిన రేట్లను సహించక ఏం చేస్తావయ్యా నువ్వు? తాగుకుంటేనైతే ఊకోవు కదా. అయినా మీరు చేసేదేమన్నా సొక్కంపానా? జనాలు మీతో కలిసి సర్కారు నిర్ణయాన్ని తప్పు పట్టేందుకు తాగినోడే కట్టాలి తాళ్ళ పన్ను అని ఉత్తగానే అన్నారా? చెప్పు, తాగుండ్రి కట్టుండ్రి. అంతే. మా తాగుబోతుల కడుపు కొచ్చి మీకు పథకాలు ఇస్తంటే మంచిగా తీసుకొని నడింట్లుండ్రి. కానీ మా తాగుబోతులకు అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఎవ్వరు సప్పుడు చేయకుర్రి. ఉండిర్రి, అట్లే ఉండిర్రి. మాకు బతుకమ్మ చీరలు రాలేదు, మాకు రైతు భరోసా ఇయ్యలేదు అని అంటారు కదనే. ఇప్పుడు మా కడుపు కొట్టి మీకు ఇచ్చిలా, అటు రైతు భరోసా వేసిండు, మా తాగుబోతులకు తూట్లు పొడిచిండు. అయిపోయి ఏమున్నది, మా సాగు మేము చస్తాం అన్నట్టు మీరు చూసుకుంటూ ఉండరు. మరి ఏం చేయమంటున్నావే? సర్కారు
సర్కారైనా పథకాలకు కావాల్సిన కొత్తలు ఏ నుంచి తెస్తారు చెప్పు. అందుకే అద్దన్న ఈయనని మీ పొట్ట కొడుతున్నది, మా జనాల జేబులు నింపుతున్నది. తప్ప తీయరాదు. మా తాగుబోతుల మధ్య ఐక్యత లేకనే సర్కారు మా తాగుబోతులతోటి ఆట ఆడుకుంటాంది. మా తాగుబోతులకు ఎటువంటి సంఘాలు లేకనే సర్కారు మమ్మల్ని వంచిస్తుంది. అందుకే ఈ రాములు జంగు సైరన్ మోగించిండు. రాష్ట్రంలో ఉన్న తాగుబోతులందరినీ ఏకం చేసి ప్రతి బరండి షాప్ ముంగట టెంట్లు వేసి ఆ బరండి షాపులను బంద్ చేసి మేము ధర్నా చేస్తాం. మందు కూడా బంద్ పెట్టడే. మన తాగుబోతులు మందు బంద్ చేస్తా అంటే రారే, మనం బ్రాండ్ షాపులు తెరిచి ఉంచాలే. అంతేనా? మరి ధర్నా కత్తారు. అట్లయితే వద్దు, బరండి షాపులు బంద్ చేయకుండా ధర్నా చేస్తాం. తాగుబోతుల ఐక్యత, తాగుబోతుల ఐక్యత. మీ నడవనే చక్కగా ఐక్యత లేదు గాని అసొంటిది మీరు సర్కారు మీద పోరాటం చేస్తారు. ఇక చాలు గాని ఇంటికి పోయి ఇంత తిని మలుసుకొని వండుకపో మూలకు. ఏడికే పోయేది? సర్కారు పెంచిన మందు రేట్లను తక్కువ చేసేదాకా మా ధర్నాన్ని విరమించేది లేదు, ఈ నుంచి లేచిపోయేది లేదు. తాగుబోతుల ఐక్యత, తాగుబోతుల తాగుబోతుల ఐక్యత. అరే సర్కారైనా ఏం చేస్తుంది తాత? మన రాష్ట్రంతో పోల్చుకుంటే పక్క రాష్ట్రాలలో మద్యం ధరలు ఎక్కువనే ఉన్నాయట. ఇంకా అదేగాక లిక్కర్ కంపెనీలు కూడా ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయట. అందుకే సర్కార్ అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నదట. ఇప్పుడు మరి ఏం చేయమంటున్నావు చెప్పు నువ్వే. ఏం చేసి ఏంది? ఎన్నో ఏండ్ల సంది మా తాగుబోతులు తాగి తాగి సర్కారుకు మస్తు ఆమ్దాన్ని తీసుకొస్తాడు. అసంటప్పుడు మా తాగుబోతులు తాగే మందు మీద సర్కారు మాకు సబ్సిడీని కల్పిస్తేంది? ఇంకింత మంది దాగి సర్కారుకు మస్తు ఆందాన్ని తీసుకురాకపోయారా? తెచ్చలేదు దానికి. మూతి మీద గుద్దుతే ముంగడి పండ్లని రాలే ముసలోడా. పీకో నుంచి నువ్వు గట్లే మాట్లాడితే తలికా తిక్కదానా. అరే మీరు మొత్తుకర్రా. తాగుబో రీతా ఈ కొడుకులు లేరేట పోతారుగా. యాళ్ళు అయినట్టున్నది, బొత్త వాళ్ళు కదా ఆయనందుకు పోతారు అన్నట్టున్నది. ఇక నేనొక్క నీడ కూర్చొని ఏం బిగుతాను, నేను కూడా పోతాను. నాకు యాళ్ళు అయితలేదా? చూసిండ్రా అనుల్లా, ఈ అల్లడి సంది బీర్ల ధరలు పెరిగినాయట. ఒక్కో బీరు మీద 30-40 రూపాయలు పెరిగే వరకు మందు బాబులందరూ కండ్ల నీళ్లు తీస్తున్నారట. అసలుకే ఎండాకాలం మస్తు ఎండలు కొడతాయాయే. చాలా మంది ఎండల్లో బీరుతోనే దూప తీర్చుకుంటారు. ఇక ధరలు గీ తిరుగుంటే పాపం మందు బాబుల పరిస్థితి ఎట్లనో ఏమో పోన్రి. అబ్బెర బిడ్డ, గిడున్న పైసల కట్టల్ని చూసిండ్రా అనుల్లా? తాంబాలంలా గుట్టల కమన వేర్చిండ్రు కదా. ముగ్గురు అన్నదమ్ములు కలిసి మేనగోడల లగ్గానికి 1.5 కోటి రూపాయలు పిల్లగానికి కట్నంగా ఇచ్చిండ్రట. పైసలే కాదు, బంగారం, ఎండి 2 ప్లాట్లను కలిపి మొత్తం మీద 3 కోట్ల మీదనే కట్నం కింద పెట్టిండ్రట. రాజస్థాన్లున్న నాగౌరి జిల్లాలో జరిగింది ఇది. అయితే నాగౌరిలో మేనగోడల లగ్గానికి మేనమామలు కట్నం పెట్టుడు ఎనకటి సందత్తున్న ఆచారమట. గందుకే వాళ్ళ తాకతుకు తగ్గట్టు మేనగోడల లగ్గానికి గీ తిరగ పెట్టుబోతలు పెట్టిండ్రన్నట్టు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చేసుకుంటే రాజస్థాన్లో ఉన్న గిసొంటి ఆచారం ఉన్న అమ్మాయిని చేసుకోవాలి, కట్న కానుకలు బగ్గత్తాయని అనుకుంటున్నారట చాలా మంది లగ్గంగా అనొల్లు. అయినా ఇప్పుడు ఎదురు కట్నం ఇచ్చి లగ్గం చేసుకుందామన్నా ఆడవిల్లల తల్లిదండ్రులు లగ్గం చేయనికి ఒప్పుకుంటలేరు. వెనక ముందు మస్తుగా ఆలోచనలు చేస్తున్నారు. పిల్లగానికి నౌకరు ఉండాలి, భూమి జాగలు ఉండాలి, ఒక్కడే కొడుకు ఉండాలి అని తీరొక్క కండిషన్లు పెడుతున్నారు చాలా మంది. మొన్ననే చూడలేదా అనుల్లా? పిల్లగానికి సివిల్ స్కోర్ సక్కలేదని పీటల మీదనే పెళ్ళాపేసిండ్రు. ఇక గీ తిరిగా కట్న కానుకలు ఇచ్చేటోళ్ళు రావాలంటే పెట్టి పుట్టాలే పోనని కామెంట్లు పెడుతున్నారు కొందరు పెళ్లి గాని ప్రసాదులు. ఆగో, కొట్టంలో ఉండాల్సిన బర్లన్నీ రోడ్డు మీదనే ఉన్నాయి కదా. బర్ల మీద ఏమో రాసున్నది, చూద్దాం పాండ్రి. డంపింగ్ యార్డు వద్దు, మా కడుపు కొట్టద్దని రాసిండ్రు. ఇంతకు అసలు ముచ్చటేందంటే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి కాడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయబోతున్నారట మున్సిపాలిటీ ఆఫీసర్లు. ఇక గాడ డంపింగ్ యార్డ్ అత్తే చుట్టుముట్టంతా కలుషితమై అందరికి మస్తు తిప్పలైతదని ఊళ్ళున్న రైతులందరూ ఏకమై కొట్టాలల్లున్న బర్లను రోడ్డు మీదకి తీసుకొచ్చి గీ తిరగా ఎరైటీ నిరసన చేసిండ్రు. ఇక బర్లతోని రోడ్డు మొత్తం బ్లాక్ చేసే వరకు 7 ట్రాఫిక్ ఆన్నే ఆగిపోయి పబ్లిక్ మస్తు తిప్పలు పడ్డరు. ఈళ్లే కాదుల్లో కొన్ని రోజుల సంది ఈ ఊళ్ళే విద్యార్థులతో పాటు ఊరోళ్ళు కూడా ధర్నాలు నిరసనలు చేస్తున్నారు.
ఏడికెళ్ళో శతనంత తెచ్చి మా ఊరిని కంపు చేస్తా అంటే మేమెందుకు ఊకుంటాం అని గట్టిగానే కొట్లాడుతున్నారు. చూడాలే మరి గీళ్ళ నిరసనలు చూసన్నా సర్కారోళ్ళు గా డంపింగ్ యార్డ్ ముచ్చట్ల వెనకకు తగ్గుతారో లేదో మరి. కిరాయిలు అంటే ఎట్లుంటాయి ఇలా? సింగిల్ బెడ్రూమ్లు అంటే ఒక 10,000, డబుల్ బెడ్రూమ్ అంటే ఓ 15,000 ఉంటాయి. ఇక జర్రంతా పెద్దగా ఉంటే 12,000, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్లకి 20,000 దాకా కిరాయిలు ఉంటాయి అని అనుకుంటాం కదా. కానీ గీడ చూడుండ్రే, అగ్గి పెట్టెంతున్న గీ ఇంటి కిరాయి నెలకు 25,000 రూపాయలట. అవు మీరిన్నది నిజమే, బెంగళూరులో ఉన్న గీ ఇల్లు కిరాయి 25,000 అట. ఈ రూమ్కు మొత్తమంత బాల్కనీ కూడా ఉన్నదట. బాల్కనీ రూమ్ అంటే మీరేందో పెద్దగా ఊహించుకునేరు. అగో చూస్తున్నారు కదా, 2 చేతులు జాపిన జాగల్నే ఒక రూము, అవతలున్న గీ బుడ్డ జాగా బాల్కనీ గంతే. ఇక రూమ్లో ఒక సింగిల్ మంచం, గోడకు ఒక టేబుల్ ఫ్యాను, కింద సామాన్లు పెట్టుకోనికి ఒక కబ్బోర్డు. దీనికే మొత్తం 25,000 రూపాయల కిరాయి. ఏం చేస్తారు మరి? గా పైసలకు బెంగళూరులో గీ రూమ్ దొరుకుడే మస్తు కష్టమట. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఒకప్పుడు బొంబాయికి భీమండికి బతకబోయినోళ్ళు గిసొంటి రూమ్లలోనే ఉండేది. ఇప్పుడు బెంగళూరులో కూడా గిదే పరిస్థితి ఉన్నది. ఇక రేపు పట్నంలో కూడా గిదే పరిస్థితి వస్తుంది కావచ్చు. బతకనీకొచ్చిన బతుకులు సగం కిరాయి గట్టనికే అయిపోతుండొచ్చు అని అంటున్నారు ఈ చూసినోళ్ళు. అవు కానీ అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఏమన్నా యాది మర్చినా? అసలే నాకు ఏగిడతాం ఎక్కువ. చెప్పేసిన పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లు అన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి? మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరికనే కదా, చూస్తూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. ఇలా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.